రాష్ట్రంలో కొద్ది రోజుల్లో పాఠశాల ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఎందుకంటే పాఠశాల ప్రారంభం అంటేనే ఫీజులు కట్టాలి. అలాగే యూనిఫార్మ్స్, స్కూల్ బుక్స్ అని చెప్పేసి కూడా చాలా ఖర్చు ఉంటుంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్ దోపిడీని నివారించాలని చెప్పేసి కూడా బాలల హక్కుల పరిరక్షణ వేదిక డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి బాలల పరిరక్షణ వేదిక ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారు ఉన్నారు. సో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంది? వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో అన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ప్రైవేట్ దోపిడీ ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది? అంటే ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు చూస్తే మరీ దారుణంగా ఉన్నాయి. ఈ నెల 12 నుంచి బడిబాట కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం వల్ల పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఇది అంతా దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలు అంటేనే భయపడే పరిస్థితులలో ఈరోజు తల్లిదండ్రులు వెనుకంజనేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పాఠశాల చూసినా కానీ మౌలిక వసతుల లోపము, సరైన విద్యా బోధన లేకపోవడము, అనేకమైనటువంటి కారణాల వల్ల పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్న పరిస్థితులను చూస్తున్నాము. దీనికి ప్రభుత్వ పాఠశాల వద్దు, ప్రైవేట్ పాఠశాలనే ముద్దు అనే విధంగా ఈరోజు తల్లిదండ్రులు ఆలోచన విధానం ఉంటే, ఈరోజు ప్రైవేట్ వ్యవస్థ ఏదైతే ఉందో స్కూల్ వ్యవస్థ విచ్చలవిడిగా ఇష్టానుసారం ఫీజులు నియమించుకొని తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. దీన్ని అరికట్టాలని కూడా మేము ఎన్నోసార్లు డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. సార్, మనం చూసుకున్నట్లయితే నర్సరీకి 50 నుంచి 1,00,000 వసూలు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏంటి ఈ దోపిడీ? అంటే ఈరోజు బీటెక్ స్టూడెంట్కి ఏదైతే ఫీజు కట్టాలనో అది ఎల్కేజీ పిల్లలకు ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు వసూలు చేస్తున్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు తిరుపతిరావు కమిషన్ ఏర్పడ్డప్పుడు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ యొక్క ఫీజు నిబంధనలను ఆన్లైన్లో చేసి పొందుపరచమని అంటే ఈ రోజుకి కూడా ఏ ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్లైన్లో వారి యొక్క ఫీజుల వివరాలు నమోదు చేయలేదు. ఇవన్నిటిని ఆ రోజు తిరుపతిరావు కమిషన్ కూడా దీనివల్లనే కొద్దిగా సరైన తీర్పు ఇవ్వలేకపోయింది. ఈరోజు మేము అదే డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్రంలో ప్రైవేట్ ఫీజు నియంత్రణ చట్టం అనేది ఒకటి రావాలి. అది ఒక నిబంధనలతో కూడినటువంటి చట్టం ఉండాలి. దాన్ని ప్రభుత్వం ఇమీడియట్లీ అమలు చేసినట్టయితే కనుక ఈ రానున్నటువంటి విద్యా సంవత్సరంలో పిల్లలకు కొద్దిగా న్యాయం జరుగుతుంది, తల్లిదండ్రులకు కొద్దిగా ఊరాట జరుగుతుంది అన్నది కూడా మా ఉద్దేశం. ఏంటి ఫీజులు ఎన్ని రోజులు ఇంకా ఫీజుల దోపిడీ, కార్పొరేట్ దోపిడీ? నా పేరు పెండం లక్ష్మణ్. ప్రైవేటు పాఠశాలల వల్ల ప్రభుత్వానికి ఏమైనా బెనిఫిట్ వస్తుందా? ఏదైతే ప్రభుత్వము నడిపించవలసినటువంటి పాఠశాలలు ఉన్నట్టు ప్రభుత్వమే నడిపించాలి. తెలంగాణలో ఎక్కడ కూడా ప్రైవేటు పాఠశాలలు ఉండదు, అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి. దేశంలో కేరళ ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ఎక్కడ కానీ ప్రైవేటు పాఠశాలలు. మరి తెలంగాణలో ఎందుకున్నది? తెలంగాణలో ఈ ప్రైవేటు పాఠశాలలో ఉండడానికి ఏమైనా ఆదాయం వస్తుందా రాష్ట్ర ప్రభుత్వానికి? ఎందుకంటే లిక్కర్ పైన ఎంత ఆదాయం వస్తుందో ఈ ప్రైవేట్ పాఠశాలల వల్ల ప్రభుత్వానికి ఏమైనా లాభం వస్తుందా? మరి ఎందుకు ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేసుకుంటా ప్రైవేట్ పాఠశాలకు పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు? రెండవది, ఏదైతే 46 జీవో ఇచ్చారు, 46 జీవో అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో తల్లిదండ్రుల కమిటీ, అలా ఎస్ఎంసీ కమిటీ అంటారు. మరి ఎస్ఎంసీ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుంటేనే నీ ఫీజులు పెంచాలి. కమిటీ ఎందుకు మీరు తొలగించి ఎందుకు ఈ వ్యవస్థను దోపిడీ విధానంలో పెడుతున్నారు? దానికి ఈ ఉదాహరణ చెప్తాను. ప్రభుత్వం విద్యాశాఖ ఇచ్చినటువంటి దాని లెక్క ప్రకారము 67 లక్షల మంది విద్యార్థులు రాష్ట్రంలో చదువుకుంటున్నారు. అందులో నుంచి ప్రైవేటు పాఠశాలల్లో 32 లక్షల మంది చదువుకుంటారు. అంటే ప్రభుత్వ పాఠశాలల కన్నా ప్రైవేటు పాఠశాలలో ఎక్కువ చదువుకుంటారు. దీన్ని చదువుకుంటప్పుడు సరే ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటారు. ఒక సామాన్యమైన వ్యక్తి, మైగ్రేట్ పీపుల్, ఏ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ వృత్తి చేసుకుందామన్నటువంటి ఉద్దేశంతో ఉంటాడు. సంపాదించినట్టు డబ్బులతో పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, ఐపీఎస్ ఆఫీసర్లు కావాలని ఆలోచన ఉంటుంది, తప్పేం లేదు. మరి నీ పాఠశాలలో చేర్పించిన తర్వాత నువ్వు ఫీజులు తీసుకుంటున్నావు, విద్యా సామర్థ్యం ఏమైనా వస్తుందా? 10వ తరగతి పిల్లగానికి నువ్వు అడ్మిషన్ తీసుకునేటప్పుడు ప్రభుత్వం క్లియర్ చెప్తుంది, నువ్వు అడ్మిషన్ ఫీజు తీసుకోవద్దు. ఒకవేళ అడ్మిషన్ తీసుకుంటే ప్రైవేట్ స్కూల్లో 100 మంది విద్యార్థులు అడ్మిషన్ దొరికితే అందులోంచి 25 మందిని విద్యార్థులకు ఫ్రీ ఉచితంగా చదువు చెప్పాలి. ఎక్కడ చెప్తుంది ప్రభుత్వం? ఎక్కడ చెప్తలేదు. రెండోది, ఈ విధంగా చేస్తున్నారంటే ప్రభుత్వము నిర్లక్ష్యమే, ప్రభుత్వానికి అధికారులు కూడా నిర్లక్ష్యం ఉంటుంది. ఏ ప్రైవేట్ పాఠశాలలో ఎంవిఓ గారు పోయి ఇన్స్పెక్షన్ చేసిన రోజు లేదు. ఉదయం వెళ్ళి ఏం జరుగుతున్నది, ఎక్కడ ఏం జరుగుతుంది పాఠశాలలో అనేటువంటి విషయం ఏది లేదు. కనీసం తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఎంత ఎస్ఎంసీ కమిటీ మీటింగ్ పెడితే తల్లిదండ్రులకు తెలుస్తుంది నా పిల్లగాడు ఎంత చదువుకుంటున్నాడు అని, విద్యా సామర్థ్యం ఎంతున్నది, మరి నేను ఫీజు ఎంత కట్టాలని నిర్ణయం చేసేటువంటి బాధ్యత తల్లిదండ్రులు. కాబట్టి మేము ఒక్కటే చెప్తున్నాం, ప్రైవేటు పాఠశాలలో ఫీజు నియంత్రణ ఎప్పుడైతే జరగదో పేదవాని మీద దోపిడీ జరుగుతున్న విధానమే ప్రభుత్వం చేస్తుందండి. చెప్పండి, ఏంటి ఎన్ని రోజులు ఇక్కడ ఈ దోపిడీ? ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ కార్పొరేట్ దోపిడీ తగ్గడం లేదు. సో ఏం చేస్తే తగ్గుతుంది?
నమస్తే అండి. నా పేరు దశరథ లక్ష్మి. తల్లుల సంఘం జిల్లా కన్వీనర్ని నేను హైదరాబాద్ జిల్లాకి. అసలు మేము దగ్గర దగ్గర ఒక 15-16 సంవత్సరాలుగా కూడా నేను ఈ తల్లుల సంఘం నుంచి నేను పోరాటం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా చెప్తే చూసినట్టయితే మనము మరి ఇప్పుడు మీరు మొన్న చూసినట్టయితే రిజల్ట్స్ ప్రభుత్వ పాఠశాలలనే ఎక్కువ మంది పాస్ అయినారు అన్నట్టుగా చూపించినారు. మరి మరి మేము పిల్లలను మేము ఆ ప్రభుత్వ పాఠశాలలో పంపించాలని మేము పంపించినా కూడా మీరు వసతులు ఎక్కడ ఇది చేస్తున్నారండి? పోనీ సరే అక్కడ లేదు అని మేము ప్రైవేట్ పాఠశాలల్లో పంపిస్తే స్కూళ్ళల్లో ఖచ్చితంగా బుక్స్ ఇక్కడే కొనుక్కోవాలంటారు, మళ్ళీ షూస్ ఇక్కడనే కొనుక్కోవాలంటారు, బ్యాగ్ ఇక్కడనే కొనుక్కోవాలి. ఇప్పుడు ఒక స్కూల్లో ఒక బాబు ఫస్ట్ క్లాస్ చదివితే వేరే స్కూల్కి పోతే అక్కడ కూడా వేరే బుక్స్, అంటే కామన్ ఒకే బుక్స్ ఉండవా? అది వాళ్ళే మా స్కూల్ బుక్స్ మాకే కొనుక్కోవాలి, సిలబస్ ఒకటే చదువుకునేది. కానీ అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నది. అసలు ప్రభుత్వాలు మారుతున్నాయండి. రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ సాధించుకుంటే మనకి ఏదో వచ్చేస్తుంది అని అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మా పిల్లలు బాగుపడతారేమో అనుకున్నాం. 10 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఇదే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇదే జరుగుతున్నది. అసలు విద్యాశాఖ మంత్రి లేనే లేడు ఇక్కడ. మేము ఎవరికి పోయి చెప్పుకోవాలి మా బాధలు? మా పిల్లల బాధలు మేము ఎక్కడ చెప్పుకోవాలి? మా స్కూళ్ళ బాధలు మేము ఎక్కడ చెప్పుకోవాలి? గత అసెంబ్లీ కార్యక్రమాల్లో కూడా ఒక ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావన తెచ్చారు. ఓవరాల్గా మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఇలా బంగారు తెలంగాణ అధిక దిగుబడి అధిక రాష్ట్రం ఉన్నది, విద్యలో లాస్ట్ ఉన్నాం, 35వ స్థానంలో ఉన్నాం. అంటే అర్థమైంది, ఏ ప్రభుత్వం వచ్చినా విద్యను పూర్తి స్థాయిలో పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమైంది. పాఠశాల మౌలిక వసతులు అందించడంలో కూడా విఫలమైంది. ఇవాళ ఆ పైడి రాకేష్ రెడ్డి గారు ఒకరే ఒకరు అందరు ప్రజా సమస్యలపైన, రేషన్ కార్డులు, నల్లాలు, నీళ్లు, రకరకాల సమస్యలపైన మాట్లాడారు, కానీ పిల్లలపైన సమస్యలపైన మాట్లాడిండు. అంటే ఇది పొలిటికల్ అయితే కావాలి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ కార్పొరేట్ ప్రజాప్రతినిధి ఎవరున్నా స్థానికంగా ఉన్నటువంటి పాఠశాల మౌలిక వసతులేంది, పిల్లల సమస్యలేంది, ఇలా రాష్ట్రంలో ఆడపిల్లలు నీళ్లు తాగడానికి లేని స్కూళ్ళు ఉన్నాయి, టాయిలెట్స్ లేని స్కూళ్ళు ఉన్నాయి. అంటే అర్థమైంది ఇవాళ మన విద్యా వ్యవస్థ ఎక్కడుంది. దయచేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు స్పందించాలి. ఎందుకనంటే ఇవాళ స్కూళ్ళు స్టార్ట్ కాబోతున్నాయి కనుక ఫీజుల నియంత్రణ చట్టం చేయాలి, అమలు చేయాలి. ఇలా శ్రీ చైతన్య నారాయణ అంటే ఇవాళ వాళ్ళ మీద ఎవరు మాట్లాడతారు, విచ్చలవిడి వసూలు చేస్తున్నారు. అంటే దయచేసి ఉచిత నిర్బంధ విద్యా చట్టం అమలు చేయాలని మనందరి ప్రధాన డిమాండ్. చూశారు కదా, పిల్లలకు సంబంధించి అంటే ఫీజుల నియంత్రణ ఉండాలని చెప్పేసి కూడా బాలల హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇప్పటివరకు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేరని, వెంటనే విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ ఉండేదలు, హైదరాబాద్. Subscribe to One India and never miss an update.